పోలీసుల వ్యవహారం ఎట్లా చూడొచ్చు అంటే కొన్ని విషయాలలో లైక్ ఇప్పుడు ప్రతిపక్షాల మీద కేసులు కావచ్చు, ఇంకా జర్నలిస్టుల మీద కేసులు కావచ్చు, దీంట్లకు ధనాధన్ ఫటాఫట్ వచ్చి వాళ్ళని తీసుకుపోవడం, అరెస్ట్ చేయడం, నైట్లు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లాంటి ఇవి కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవాలి? హోమ్ మినిస్టర్ ఎవరండి మనకి? రేవంత్ రెడ్డి గారు ఎవరండి? ఒక దొంగ, ఒక క్రిమినల్ టైప్. ఆయన ముఖ్యమంత్రి అంటే ఆయన మీద కేసులు లేవా? ఇప్పుడున్న ముఖ్యమంత్రులలో, ఇప్పుడున్న నాయకులలో ఉన్న అందరికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి ఎవరికైనా ఉన్నాయి అని అంటే అది రేవంత్ రెడ్డి గారికి. అదే గతంలో ఒక లిస్టు బయటికి వచ్చిందనమాట. సీఎంలలో అతి ఎక్కువ ఉన్న కేసులు ఎవరివి ఉన్నాయి అని అంటే అది రేవంత్ రెడ్డి గారి మీద. అదేదో ఉద్యమం చేసో ఇంకేదో చేసి ఆయన మీద కేసులు లేవు. ల్యాండ్ గ్రాబింగ్, పైసలు ఇట్లనే ఎమ్మెల్యేలను కొనుక్కోవడము, లేదంటే అనుచితంగా మాట్లాడడము, లేదంటే ఇంకా వేరే రకంగా ఏవేవో క్రిమినల్ యాక్టివిటీస్ చేసిన కేసులన్నీ ఆయన మీద ఉన్నాయి. సో అట్లాంటి వ్యక్తి ఆ చైర్లో కూర్చున్నప్పుడు పరిపాలన అనేది కూడా అట్లనే కనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ 10 సంవత్సరాల పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ప్రజలను ఎక్కడ ఇబ్బంది కాకుండా కరెక్ట్గా వాళ్ళ పనితీరు అనేది చూపించారు అన్ని విధాలుగా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నది దేనికి? క్రైమ్, ఎక్కడైనా ఇన్సిడెంట్స్ జరిగినా, దొంగతనాలు జరిగినా, లేదంటే ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ అవుతున్నా అక్కడికి వెళ్ళి వాళ్ళు కంట్రోల్ చేయాలా, అట్లాంటివి కాకుండా చూడాలా. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? కొన్ని సందర్భాలలో వాళ్ళే ఎక్కువ అత్యుత్సాహంతో పోయి కొట్టడం, లాఠీ చార్జీలు చేయడము, అక్కడ ఏ వ్యక్తి ఉన్నారనేది చూడకుండా అక్కడ వచ్చి వాళ్ళ ఏమంటారు పోస్ట్ని కూడా మర్చిపోయి, అక్కడ పోలీసు వాళ్ళు అన్నది కూడా మర్చిపోయి ఒక రౌడీల్లాగా, నేను ఈ మాట అన్నది కానీ అనాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను అంటున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద మాకు చాలా గౌరవం ఉంది. వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఏ రకంగా ఉన్నారు, ఇప్పుడు 18-19 నెలల నుంచి ఏ రకంగా ఉన్నారనేది మాకు కనిపిస్తుంది. వాళ్ళ డ్యూటీ అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్కి వాళ్ళు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు గతంలో చేసినట్టు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఏమంటారు మాకేవో అంటే లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోదని వాళ్ళు చెప్తూ వాళ్ళే అది తీసుకొని చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. సామాన్యమైన ప్రజల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. జర్నలిస్టులైన మీడియా మీద కూడా ప్రతాపం చూపిస్తున్నారు. వాళ్ళు కూడా పబ్లిక్ కూడా ఏమంటున్నారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇస్తా అన్న హామీలు ఎక్కడ పోయినాయి, ఎప్పుడు ఇస్తారు, ఏ టైం వరకు ఇస్తారు? మీరు ప్రభుత్వం ఏర్పాటైనాక 100 రోజుల్లో చేస్తున్నారు. 100 రోజులు కాదు, 2 సంవత్సరాల టైం వరకు మీకు ఇచ్చినాం, కానీ ఇప్పటిదాకా కూడా దాని మీద ఏం లేదు. ఎప్పుడు చేస్తారని ఇప్పుడు వాళ్ళు ప్రజలు అడిగింది కాదు, 100 రోజుల్లో చేస్తా అంటే ప్రభుత్వం ఏర్పాటైనాక చేయమని చెప్పింది. ఈయననే స్వయంగా ఎక్కడ పోతే అక్కడ పోయి ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద ఒట్టేసి రాగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫైల్ మీద సంతకం పెడతా, ఆ ఫైల్ మీద సంతకం పెడతా, రాగానే ఇది చేస్తా అది చేస్తా, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి కోటీశ్వరులను చేస్తా మహిళలను. నిన్న మల్కాజ్గిరిలో మహిళా కార్పొరేటర్ల మీద వాళ్ళ కాంగ్రెస్ గూండాలు దాడి చేసిండ్రు. విచక్షణ మర్చిపోయి మహిళలని కొంగులు బట్టి, మాకు కూడా ఆ పరిస్థితి అంతెందుకు కౌన్సిల్లా మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి మా మీద కౌన్సిల్లో మేయర్ ముందు దాడి చేస్తే అక్కడ మేయర్ మాట్లాడదండి, ఒక మహిళ అక్కడ కూర్చొని మమ్మల్ని సపోర్ట్ చేయదు కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే దాడి చేస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతారో, గతంలో బీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా భయంతో ఒక ఏమంటారు కేసీఆర్ గారి మీద ఇదితోని చాలా ఇదిగా ఉండేవాళ్ళు, అంటే ఆ పద్ధతితోనే ఉండే. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి పోయినారో రౌడీల కంటే దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో లా అండ్ ఆర్డర్ లేదంటారా? ఖచ్చితంగా లేదు. ఎక్కడుందో ఒకసారి చూపిస్తే బెటర్. ఇప్పుడు ఈ 20 months నుంచి ఎంత క్రైమ్ రేట్ పెరిగిందో ఒకసారి తీయండి. పోలీసులు అందరూ ప్రజల భద్రత గురించి పట్టించుకోవట్లేదు. కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తారో వాళ్ళని ఫోకస్ చేసి జైల్లో వేయడం, ఇదే పనిగా పెట్టుకున్నారు కానీ ఇంకొక పని చేయట్లేదు. ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏమంటారు భయంతో బతుకుతున్నారు. ఏమంటారు వాళ్ళ లైఫ్ మీద అంటే ఎప్పుడు మా ప్రాణాలు పోతాయన్న దీంతో వాళ్ళు ప్రశాంతంగా లేనేలేరు.